హిమాలయాల శాంత శిఖరంపై చంద్రుని శీతల కిరణాలు వెండి పూతలా వ్యాపిస్తున్నాయి. గంగమ్మ నది తన పవిత్ర ధారలను శివుడి జటాజూటం నుంచి జారవిడుస్తూ భూమికి జీవాన్ని పంచుతోంది. చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. కాలం కూడా ఒక మధురమైన నిరీక్షణలో ఆగిపోయినట్టు అనిపిస్తోంది. ఆ దివ్యమైన క్షణంలో లోకమాత పార్వతి గాఢధ్యానం వీడి లేచింది. ఆమె కళ్లలో ఒక అంతు చిక్కని ప్రశ్న తళుకుమంది. ఆమె మెల్లగా పరమేశ్వరుడి వైపు చూసి, నాథా, ఒక్క విషయం అడగాలని ఉంది అంది. మానవుడు తన గమనాన్ని నిజంగా తానే మార్చుకోగలడా, లేక అంతా విధి రాత ప్రకారం ముందే నిర్ణయమైపోయిందా? ఆ మాటకు శివుడు మందహాసం చేశాడు. ఆ చిరునవ్వులో గాఢమైన రహస్యం, అనంతమైన ప్రేమ వెల్లివిరిశాయి. ఆయన అన్నాడు, దేవి, ఈ సందేహం ఈ సృష్టితో పాటే పుట్టింది. నీవు గతి, విధి అనేది ఎవరో నీకోసం ఆకాశంలో రాసిన పుస్తకమనుకుంటున్నావు. కాదు, గతి అంటే నీవు నీ కార్యాలతో, కర్మలతో ప్రతి క్షణం చెక్కుకునే శిల్పం. పార్వతి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని, అయితే మనిషి జీవితంలో జరిగే ప్రతీదీ అతని కార్యాల ఫలితమేనా అని అడిగింది. శివుడు ప్రశాంతంగా అన్నాడు, అవును దేవి, కాని కార్యమంటే కేవలం చేతులతో చేసే పని మాత్రమే కాదు. నీవు లోపల ఆలోచించేది, నీవు కోరుకునేది, నీవు భావించేది కూడా కార్యమే. మనిషి నుంచి వెలువడే ప్రతి ఆలోచన, ప్రతి ఆశ, ప్రతి భావన ఈ విశ్వంలో ఒక శక్తివంతమైన అలను సృష్టిస్తుంది. ఆ అలలే తిరిగి వచ్చి అతని గమనాన్ని మెల్లమెల్లగా నిర్మిస్తాయి. శివుడు కైలాస పర్వత శ్రేణుల వైపు చూపుతూ అన్నాడు, చూడుదేవి, ఈ అనంత విశ్వంలో ఏదీ స్థిరంగా లేదు. ప్రతి క్షణం మారుతూనే ఉంటుంది. గతి కూడా ఆ మార్పులో ఒక భాగమే. మనిషి యొక్క గతం అతని వర్తమానమవుతుంది. అతని వర్తమానం అతని భవిష్యత్ అవుతుంది. అందుకే వర్తమానాన్ని తన అధీనంలో ఉంచుకోగలిగినవాడు భవిష్యత్తు రూపురేఖలను తిరగరాయగలడు. పార్వతి ఆసక్తిగా మరింత లోతుగా అడిగింది, కాని ప్రభూ, మనుషులు తమ గతి పుట్టుక ముందే రాసిపెట్టబడిందని అంటారు కదా, దాన్ని పూర్తిగా తుడిచేయడం సాధ్యమేనా? శివుడు మెల్లగా నవ్వుతూ అన్నాడు, దేవి, గతిని రాస్తారు, కాని గట్టి రాళ్లపైన కాదు, నదీ తీరంలోని ఇసుకపై. మనిషి యొక్క సంకల్ప శక్తి, అతని కార్యాల అలలు బలంగా ఉంటే ఆ ఇసుకపై రాసిన అక్షరాలు తుడిచిపెట్టుకుపోతాయి, కొత్త రాతలు మెరుస్తాయి. సంకల్పం స్వచ్ఛంగా, అచంచలంగా ఉన్నవాడి ముందు కాలం కూడా తలవంచుతుంది. పార్వతి శివుని మాటలు శ్రద్ధగా ఆలకిస్తూ, నాథా, అంటే కేవలం కార్యాలే అన్నింటినీ మార్చగలవా అంది. శివుడు ఉద్వేగంగా అన్నాడు, అవును దేవి, ఈ కార్యం, కర్మమి ఆ బ్రహ్మ పదార్థం, ఈ సృష్టిని నడిపే అదృశ్య శక్తి. గతి అనేది కేవలం గతంలో చేసిన పనుల నీడ. కాని ఈ క్షణం నీవు చేసే పనులు ఆ నీడపై కొత్త గీతలు గీయగలవు. ఒక చిత్రకారుడు పాత బొమ్మపై కొత్త రంగులు వేసినట్టు మనిషి కూడా తన కార్యాలతో తన గతికి కొత్త రూపాన్ని, కొత్త రంగులను ఇవ్వగలడు. ఆయన తన డమరుకాన్ని మెల్లగా తాకాడు. ఆ శబ్దం ఆకాశంలో మారుమోగి ఈ సత్యాన్ని ప్రకటిస్తున్నట్టు అనిపించింది. మానవుడిలో అనంతమైన శక్తి దాగి ఉంది దేవి. ఆ శక్తి అతనికి కనిపించేది ఎప్పుడు తెలుసా? తన పరాజయాలకు బయటి శక్తులను నిందించడం మానేసి తన కార్యాలనే సాధనగా మార్చుకున్నప్పుడే. పార్వతి ప్రశ్నించింది, ప్రభూ, ఒక మనిషి చెడు కాలాన్ని ఎదుర్కొంటున్నా, చుట్టూ చీకటి మాత్రమే ఉన్నా కూడా అతను తన గతిని మార్చుకోగలడా? శివుడు ప్రశాంతంగా అన్నాడు, దేవి, చీకటి ఎప్పటికీ శాశ్వతం కాదు. లోపల ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తే చాలు. ఆ దీపమే మనిషి యొక్క దృఢ సంకల్పం. నేను ఈ పరిస్థితికి లొంగిపోను అని నిశ్చయించుకుంటే ఆ సంకల్పమే విశ్వశక్తిని తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. గతి చెడ్డదని నమ్మిన వాళ్లు తమ జీవిత తలుపులను తామే మూసేసుకుంటారు. కాని నా కార్యంతో నేనంతా తిరగరాస్తా అని చెప్పేవాళ్లు ప్రతి తాళం చెవిని పొందుతారు. పార్వతి ఆశ్చర్యంతో, నాథా, అంటే గతే అంతా నిర్ణయిస్తుందని చెప్పడం తప్పుమాటవుతుందా అంది. శివుడన్నాడు,
గతి నీకు దారిని, మార్గసూచికను మాత్రమే చూపిస్తుంది, నీవు చేరాల్సిన గమ్యాన్ని కాదు. గమ్యం వరకు చేర్చడమనేది నీ కార్యాల పని. తన కార్యాల యొక్క లోతును అర్థం చేసుకున్నవాడు తన కార్యాల యొక్క లోతును అర్థం చేసుకున్నవాడు. శివుడు మళ్ళీ అన్నాడు, దేవి, మనిషి జీవితం ఒక రథం వంటిది. ఆ రథానికి సారథి అతని వివేకం, రథాన్ని లాగే గుర్రాలు అతని కార్యాలు, వాటిని నియంత్రించే పగ్గం అతని సంకల్పం. పగ్గాన్ని వదిలేస్తే గుర్రాలు రథాన్ని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు, కాని పగ్గాన్ని గట్టిగా పట్టుకుంటే ఏ దిశకైనా తిప్పగలడు. ఇదే గతిని మార్చే రహస్యం. పార్వతి అంది, నాథా, కాని ప్రజలు దేవుడే అంతా నిర్ణయించాడంటారు కదా, అయితే మనిషి ఏం చెయ్యాలి? శివుడన్నాడు, దేవి, దేవుడు కేవలం నియమాలను మాత్రమే సృష్టించాడు, ఫలితాలను కాదు. నియమం ఒక్కటే, ఏ రకమైన కార్యం చేస్తే అలాంటి ఫలమే లభిస్తుంది. నీవు నాటే విత్తనాన్ని మార్చావో నీకు లభించే ఫలం ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇదే దేవుని న్యాయం. ఇది ఎప్పుడూ పక్షపాతం చూపదు. పార్వతి గంభీరంగా అడిగింది, ప్రభూ, కార్యాలే గతిని తయారు చేస్తాయంటే పూర్వజన్మ కార్యాలు, కర్మలు కూడా ప్రభావితం చేస్తాయా? శివుడన్నాడు, అవును దేవి, ప్రతి ఆత్మ తనతో పాటు పాత కార్యాల నీడను తీసుకొస్తుంది. వాటిని సంచిత కార్యాలు అంటాం. వాటిలో కొన్ని ఈ జన్మలో అనుభవానికి వస్తాయి, వాటిని ప్రారబ్ధమంటాం. ఈ జన్మలో నీవు చేసేవి క్రియమాణ కార్యాలు. సంచితమనేది నీ పాత అప్పు, ప్రారబ్ధమనేది ఇప్పుడు చెల్లించాల్సిన బకాయి, క్రియమాణమనేది ఇప్పుడు నీవు సంపాదిస్తున్న సొమ్ము. నీవు వర్తమాన కార్యాలను మార్చావో నీ భవిష్యత్తు ప్రారబ్ధం కూడా మారిపోతుంది. పార్వతి నవ్వుతూ అంది, అంటే మనిషి తన భవిష్యత్తుకు తానే సృష్టికర్త అన్నమాట. శివుడన్నాడు, ఖచ్చితంగా దేవి, భవిష్యత్తు అనేది ఎలాంటి రహస్యం కాదు, అది కేవలం నీ వర్తమాన కార్యాల యొక్క ప్రతిబింబం. నీడను మార్చాలంటే కాంతి దిశను మార్చు. శివుడు మళ్ళీ అన్నాడు, దేవి, గతిని మార్చడానికి కేవలం కార్యాలు మాత్రమే కాదు, నీ భావన కూడా స్వచ్ఛంగా ఉండాలి. మనసు కలుషితంగా ఉంటే నీ కార్యాలు కూడా అపవిత్రమవుతాయి. మురికి పాత్రలో పోసిన నీరు పవిత్రంగా ఉండదు కదా, అలాగే ప్రతికూల ఆలోచనలతో చేసిన కార్యం శుభఫలాన్ని ఇవ్వదు. అందుకే నేను ధ్యానం, యోగం మార్గాన్ని ఇచ్చాను, లోపలి స్వచ్ఛతను తెలుసుకోవడానికి. మనసు స్వచ్ఛమైతే కార్యాలు ఆటోమేటిక్గా స్వచ్ఛమవుతాయి. కార్యాలు స్వచ్ఛమైతే గతి తానే వంగుతుంది. పార్వతి నవ్వుతూ అంది, ప్రభూ, అంటే మనిషి తన గతిని బయటి కార్యాలతోనే కాక లోపలి మార్పుతో కూడా తయారు చేసుకోగలడు అన్నమాట. శివుడన్నాడు, అవును దేవి, అతి పెద్ద మార్పు లోపలిదే. నీ ఆలోచనలు మారితే నీకు ప్రపంచం మారిపోతుంది. శివుడు ముందుకు అన్నాడు, దేవి, ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరు పరిస్థితులను తిట్టుకుంటూ జీవితాన్ని గడిపేస్తారు, మరికొందరు పరిస్థితులను అవకాశంగా మలుచుకుంటారు. మొదటి వాళ్లు గతికి బానిసలవుతారు, రెండో వాళ్లు గతికి యజమానులవుతారు. ఎంపిక చేసుకునే శక్తి నాది అని అర్థం చేసుకున్నవాడు జీవితం యొక్క అతి పెద్ద రహస్యాన్ని తెలుసుకున్నట్టే. ప్రతి క్షణం నీ ముందు 2 మార్గాలు ఉంటాయి, ఫిర్యాదు చెయ్యడం లేక ప్రయత్నించడం. ఫిర్యాదు నిన్ను అక్కడే ఆపేస్తుంది, ప్రయత్నం నీవు వెళ్లాలనుకున్న చోటికి తీసుకెళ్తుంది. పార్వతి లోతుగా నిట్టూర్పు విడిచి అంది, ప్రభూ, ఇదంతా చాలా సులువుగా ఉన్నట్టు అనిపిస్తోంది, కాని మనుషులు ఎందుకు ఇంత కష్టంగా భావిస్తారు? శివుడు అన్నాడు, ఎందుకంటే దేవి, మనిషి బయటి ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నిస్తాడు, కాని లోపలికి చూడడానికి భయపడతాడు. గతిని మార్చే తాళం చెవి బయటలేదు, అతని తనలోనే ఉంది. మహాదేవుడు అన్నాడు, దేవి, మనిషి తనలో నేను చెయ్యగలను అనే విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడు ఆ విశ్వాసమే శక్తిగా మారుతుంది. ఈ విశ్వం ఆ శక్తికి సమాధానమిస్తుంది. ఈ సృష్టి ఒక పెద్ద అద్దం లాంటిది. నీవు లోపల ఏమి ఆలోచిస్తావో అదే నీకు తిరిగి ఇస్తుంది. నా గతి చెడ్డది అనుకుంటే విశ్వం సరే నీ ఇష్టమంటుంది. గతి నా చేతుల్లో ఉంది అనుకుంటే విశ్వం అయితే రా, నేను నీతోనే ఉన్నా అంటుంది. ఈ విశ్వాసమే గతిని మార్చే మొదటి మెట్టు. పార్వతి అడిగింది, రెండో మెట్టు ఏమిటి ప్రభూ? శివుడు అన్నాడు, కార్యం, కర్మ.
సంకల్పం లేని కార్యం అపూర్ణం, కార్యం లేని సంకల్పం నిష్ఫలం. కేవలం ఆలోచించడం చాలదు, ఆ ఆలోచనను కార్యంగా మార్చాలి. శివుడు ఒక చిన్న కథ చెప్పాడు. ఒక శిల్పి రోజూ తన గతి చెడ్డదంటూ ఏడుస్తూ ఉండేవాడు. అపజయాలన్నింటినీ గతిమీదకు నెట్టేవాడు. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు రాతితో శిల్పం చెక్కుతుంటే చూశాడు. అడిగాడు, ఈ రాయితో దేవుడు చెయ్యగలవా? పిల్లవాడు నవ్వి అన్నాడు, దేవుడు రాయి ఇచ్చాడు, దానికి ఆకారం ఇవ్వడం నా పని. ఆ క్షణం ఆ శిల్పికి అర్థమైంది, గతి అనేది రాయి, కార్యమనేది ఉలి. కష్టపడి చెక్కేవాడే తన శిల్పాన్ని తయారు చేసుకుంటాడు. ఆ రోజునుంచి అతడు దృష్టి మార్చుకుని కొద్ది సంవత్సరాల్లోనే గొప్ప కళాకారుడు అయ్యాడు. శివుడు నవ్వుతూ అన్నాడు, చూశావా దేవి, ఆలోచన మారితే గతి కూడా వంగుతుంది. పార్వతి భక్తితో అంది, ప్రభూ, ఇప్పుడు అర్థమైంది. మనిషి జీవితం ఎవరి చేతిలో ఉన్న బొమ్మ కాదు, తానే తన దారాలు పట్టుకోగలడు. శివుడు అన్నాడు, ఖచ్చితంగా దేవి, తన కార్యాలను దేవుని ప్రసాదంగా భావించి చేసేవాడు ఎప్పుడూ ఓడిపోడు. కార్యం నిజాయితీగా, ఉద్దేశం స్వచ్ఛంగా ఉంటే ఫలితం మంగళకరంగానే వస్తుంది. విశ్వం అతని నిజంగా కోరుకున్నదే ఇస్తుంది. అతని ఉద్దేశం, ప్రయత్నం నిజాయితీగా ఉంటే. పార్వతి నమస్కరించి అంది, ప్రభూ, మీరు చెప్పింది ప్రతి మనిషి జీవితానికి సత్యం. ఇప్పుడు తెలిసింది, గతిని మార్చే శక్తి వరం కాదు, తన కార్యాలలోనే దాగి ఉంది. శివుడు నవ్వుతూ అన్నాడు, దేవి, గుర్తుంచుకో, తన కార్యాలకు సాధకుడైనవాడే తన గతికి సృష్టికర్త అవుతాడు. గతి ఎలాంటి అదృశ్య శక్తి కాదు, నీ కార్యాల ప్రతిబింబం మాత్రమే. అందుకే ఎప్పుడూ సత్కార్యాలు చేస్తూ తన గతిని ఉజ్వలంగా తయారు చేసుకో. ఆ రాత్రి చాలాసేపు కొనసాగింది. కాని ఆ రాత్రి ప్రతి మాట అనంతకాలం వరకు మారుమోగనుంది. కైలాస గాలుల్లో ఒక కొత్త సందేశం ప్రవహిస్తోంది. కార్యం కంటే పెద్ద మంత్రం లేదు, విశ్వాసం కంటే పెద్ద వరం లేదు. ఈ విశ్వాసం కళ్లలో వెలుగు, శివుని నవ్వులో సృష్టి రహస్యం. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. కాని ఆ మౌనం కూడా గర్జిస్తోంది. మనిషి తన గతిని మార్చుకోగలడు, తన కార్యాలను మార్చుకుంటే. శివుడు పార్వతి వైపు చూశాడు. ఆయన కళ్లలో లోతు, యావత్ విశ్వ రహస్యం దాగినట్టు ఉంది. ఆయన ప్రశాంతంగా అన్నాడు, దేవి, ఈ సృష్టిలో ప్రతి జీవి తన కార్యాలతో బంధించబడి ఉంటాడు. కాని ఆ కార్యాలే అతన్ని విముక్తి చేయగలవు. కార్యం బంధం కాదు, పతనం నుంచి ఉద్ధరణ వరకు తీసుకెళ్లే మెట్లు. దిశలో మాత్రమే వ్యత్యాసం. లోభం, క్రోధం, అజ్ఞానం నుంచి వస్తే కార్యాలు కిందికి లాగుతాయి. ప్రేమ, భక్తి, సేవ నుంచి వస్తే అదే కార్యాలు మోక్షానికి చేరుస్తాయి. పార్వతి అంది, ప్రభూ, ఇది చాలా సూక్ష్మమైన జ్ఞానం. దయచేసి సులువుగా చెప్పండి, నేను మనుషులకు చేర్చాలి. శివుడు నవ్వుతూ ఒక కథ చెప్పాడు. ఒక రాజు తన గురువును అడిగాడు, నా గతిని మార్చుకోగలనా? గురువు అన్నాడు, ఖచ్చితంగా, కాని 1 సంవత్సరం పొలాల్లో దున్ను. రాజు రాజభవనం వదిలి పొలాలకు వెళ్లి రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చేసరికి ముఖం తేజస్సుతో మెరిసిపోతోంది. గురువు అడిగాడు, ఇప్పుడు ఏమి అనుభవం వచ్చింది? రాజు అన్నాడు, గురుదేవా, నా చేతులతో నేల దున్నాను, నా కష్టంతో పంట పండింది. ఇప్పటిదాకా గతిమీద ఆధారపడ్డాను. ఇప్పుడు అర్థమైంది, పండేది గతి కాదు, కార్యం. గురువు నవ్వి అన్నాడు, ఇదే సత్యం రాజా, నేల దున్నగలిగితే గతిని కూడా దున్నగలడు. పార్వతి ఆ కథ విని మనసు వెలిగిపోయింది. ఆమె అంది, ప్రభూ, అంటే కార్యమే గతిని మార్చే విత్తనం. శివుడు అన్నాడు, అవును దేవి, కాని కార్యానికి సంకల్పశక్తి, భక్తిభావన ఉంటేనే అది ఫలిస్తుంది. కేవలం కార్యం కాదు, భావన కూడా అంతే ముఖ్యం. భావనే కార్యానికి దిశను ఇస్తుంది. విత్తనానికి నీళ్లు లేకుండా మొలకెత్తదు కదా, అలాగే భావన లేకుండా కార్యం నిష్ఫలం అవుతుంది. శివుడు కొంచెం మౌనంగా ఉండి మళ్ళీ అన్నాడు, దేవి, కార్యాలు 3 రకాలు: సంచిత, ప్రారబ్ధ, క్రియమాణ. వీటిని అర్థం చేసుకోకుండా గతి రహస్యం తెలియదు. పార్వతి వినయంగా అడిగింది, ప్రభూ, వీటి అర్థం చెప్పండి. శివుడు అన్నాడు, సంచిత కార్యాలు అనేక జన్మల నుంచి సేకరణ. ప్రారబ్ధ కార్యాలు ఈ జన్మలో అనుభవించాల్సినవి, వాటిని తప్పించుకోలేం.
క్రియమాణ కార్యాలు ఇప్పుడు నీవు చేస్తున్నవి. ఈ క్షణం నువ్వు చేసే వర్తమాన కార్యాలే భవిష్యత్తును తయారు చేస్తాయి. మనిషి ప్రారబ్ధాన్ని గతిగా భావించి వర్తమానాన్ని మరచిపోతాడు. కాని నిజం ఏమిటంటే వర్తమాన కార్యాలే భవిష్యత్ ప్రారబ్ధాన్ని కూడా మార్చగలవు. పార్వతి అంది, ప్రభూ, అంటే ప్రారబ్ధాన్ని కూడా మార్చుకోగలమా? శివుడు అన్నాడు, దేవి, ప్రారబ్ధం తప్పనిసరిగా అనుభవించాల్సిన ఫలం. కాని దాన్ని ఎలా అనుభవిస్తావు అనేది నీ వర్తమాన కార్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకడికి జబ్బు ప్రారబ్ధంగా వచ్చిందనుకో, అతను నిరాశపడి జీవితాన్ని తిట్టుకోవచ్చు. లేక ధైర్యంగా సంయమనంతో దాన్ని సాధనగా మలుచుకోవచ్చు. అలా చేసినవాడు ప్రారబ్ధాన్ని పుణ్యంగా మార్చేస్తాడు. ఇదే కార్యశక్తి. ఆయన మళ్ళీ అన్నాడు, ఎప్పుడు గుర్తుంచుకో, నీ గతి నీ నియంత్రణ బయట ఉందని అనుకోకు. దేవుడు మనిషికి ఇచ్చిన అతిపెద్ద వరం ఎంపిక చేసుకునే స్వేచ్ఛ. ప్రతి క్షణం 2 దారులు ఉంటాయి. చీకటి వైపు తీసుకెళ్లే దారి, వెలుగు వైపు తీసుకెళ్లే దారి. ప్రతి ఎంపిక ఒక కార్యం, ప్రతి కార్యం ఒక కొత్త గతిని తయారు చేస్తుంది. అందుకే నేనన్నాను, నీవు నీ ఆలోచనలే. ఎందుకంటే ఆలోచన కార్యమవుతుంది, కార్యం గతి అవుతుంది. పార్వతి వినయంగా అంది, ప్రభూ, ఈ జ్ఞానం అద్భుతం. కాని మనుషులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతారు? శివుడు అన్నాడు, ఎందుకంటే దేవి, మనిషి తన అపజయాలకు బయటి పరిస్థితులను తప్పుపడతాడు. తన ఆలోచనలు, కార్యాలే కారణమని చూడడు. లోపలికి చూడడం మొదలు పెడితేనే అతనికి తనలో ఎంత శక్తి దాగి ఉందో తెలుస్తుంది. ఆ శక్తి గతిని తిప్పగలదు. కాని చాలా మంది ఆలస్యం, భయాల్లో చిక్కుకుని ఆ శక్తిని మేల్కొల్పరు. శివుడు ఆకాశం వైపు చూస్తూ అన్నాడు, దేవి, విశ్వం మనిషికి అతడు ఏమి ఆలోచిస్తాడో, ఏమి చేస్తాడో అదే తిరిగి ఇస్తుంది. ఈ నియమం ఎప్పటికీ మారదు. నిజాయితీ, దయ, సేవభావంతో కార్యం చేస్తే విశ్వం అలాంటి ఫలమే ఇస్తుంది. లోభం, ద్వేషం, అహంకారంతో చేస్తే ఆ విషమే తిరిగి వస్తుంది. అందుకే అంటారు, ఏమి విత్తినావో అదే కోస్తావు. గతి అంటే నీ కార్యాల విత్తనాల నుంచి పండిన పంట మాత్రమే. పార్వతి గంభీరంగా అడిగింది, ప్రభూ, ఒకడు జీవితంలో చాలా తప్పులు చేసి ఉంటే అతడికి కూడా మార్పు సాధ్యమేనా? శివుడు నవ్వుతూ అన్నాడు, దేవి, సూర్యుడు ఎప్పుడు అడుగుతాడా, నా ముందు నిలబడినవాడు ఎంత పవిత్రుడో అని? కేవలం వెలుగు ఇస్తాడు. అలాగే విశ్వం ఎప్పుడు అడగదు, నీ పాత కార్యాలు ఎలా ఉన్నాయని. ఇప్పుడు నీ సంకల్పం ఏమిటోనే చూస్తుంది. పాత తప్పులకు నిజమైన పశ్చాత్తాపంతో మార్పు కోరుకుంటే మొత్తం విశ్వమతనికి సహాయం చేస్తుంది. ఒక నిజమైన పశ్చాత్తాపం 1000 పాపాలను కడిగేస్తుంది. ఒక నిజమైన సంకల్పం 1000 జన్మల కార్యాలను మార్చేస్తుంది. పార్వతి కళ్లలో నీళ్లతో అంది, ప్రభూ, అంటే ఎవరికీ ఆశ అంతం కాదు? శివుడు అన్నాడు, ఎప్పటికీ కాదు దేవి. శ్వాస ఉన్నంత వరకు మార్పు సాధ్యమే. కార్యమార్గంలో అడుగు పెట్టగానే గతి అతని వెనకే నడుస్తుంది. తన కార్యాన్ని దేవుని ప్రసాదంగా భావించినవాడి ప్రతి అడుగు వరంగా మారుతుంది. కొంచెం మౌనం అలుముకుంది. ఆ తర్వాత శివుడు మళ్లీ ఒక కథ చెప్పాడు. ఒక యువకుడు నా గుడికి వచ్చి అన్నాడు, భగవాన్, నా గతి చెడ్డది, దయచేయి. నేను అన్నాను, నది ఒడ్డున కూర్చో, ధ్యానం చెయ్యి. 3 రోజులు కూర్చున్నాడు. 4వ రోజు ఒక వృద్ధుడు వచ్చి అన్నాడు, బాబూ, ఈ పొలం ఖాళీగా ఉంది, చూసుకుంటావా? యువకుడు అంగీకరించాడు. కొన్ని నెలలకు పంట గట్టిగా పండింది. తిరిగి గుడికి వచ్చి అన్నాడు, భగవాన్, నా గతి మెరిసిపోయింది. నేను అన్నాను, కాదు బాబూ, గతి మారలేదు, నీవు మారావు. కార్యంలో పడ్డాక గతి నీకు తోడయ్యింది. ఇదే జీవిత నియమం దేవి. కార్యం చేసినవాడే ఫలం పొందుతాడు. శివుడు అన్నాడు, దేవి, మనిషి జీవితం గొప్పగా మారేది కార్యాన్ని పూజగా భావించినప్పుడే. కార్యాన్ని దేవుని ప్రసాదంగా చేసినవాడికి ప్రతి కష్టం సాధన అవుతుంది. నిష్ఠ, ప్రేమ, సమర్పణ పెట్టి పనిచేస్తే విశ్వమతనికి దారులు తెరుస్తుంది. అందుకే నేను ధ్యానం, భక్తి, కార్యాన్ని ఒకే సూత్రంలో బిగించాను. ఈ 3ంటిని ఒక్కటి చేసినవాడు తన గతిని మార్చేస్తాడు. పార్వతి అంది, ప్రభూ, అందుకే మీరు మనుషులకు కర్మయోగం బోధించారా? శివుడు అన్నాడు, అవును దేవి.
కార్యంలో యోగం, కార్యంలో భక్తి, కార్యంలో సమతూకం. ఇదే కర్మయోగం. ఫలితం గురించి ఆలోచించకుండా కేవలం కర్తవ్యంపై దృష్టి పెట్టినవాడే నిజమైన యోగి, నిజమైన గతిస్వామి. కార్యాన్ని అర్పణగా చేసిన వాడి జీవితంలో దురదృష్టం నిలబడదు. శివుని మాటల్లో గర్జన ఉంది. కాలం కూడా ఆ సత్యాన్ని వింటున్నట్టనిపించింది. ఆయన అన్నాడు, ఈ సృష్టి నీ కార్యాల ప్రతిధ్వని. నీవు ఏమి పంపితే అదే తిరిగి వస్తుంది. ప్రేమ పంపితే ప్రేమ వస్తుంది, కోపం పంపితే కోపం వస్తుంది. అందుకే కార్యమే పూజ అని అన్నాను. కార్యం పవిత్రం కానంత వరకు గతి పవిత్రం కాదు. పార్వతి లోతైన భావంతో అంది, ప్రభూ, ఇప్పుడు అర్థమైంది. గతి రహస్యం కాదు, జీవిత శాస్త్రం. దీన్ని అర్థం చేసుకున్నవాడు తన భవిష్యత్తుకి సృష్టికర్త అవుతాడు. శివుడు నవ్వుతూ అన్నాడు, సత్యం దేవి, ఈ సత్యం తెలిసిన వాడికి అసాధ్యం ఏమీ ఉండదు. కార్యం, సంకల్పం, శ్రద్ధ మూడూ కలిస్తే నియతి కూడా అతని పాదాలు కడుగుతుంది. ఆ క్షణం కైలాసంపై శాంతి, ప్రకాశం ఒక్కసారిగా పరుగెత్తాయి. సృష్టి కూడా అర్థం చేసుకున్నట్టు అనిపించింది. గతి బయటి రాతంలో రాసినది కాదు, ప్రతి మనిషి కార్యాల్లో, ఉద్దేశంలో, విశ్వాసంలో దాగి ఉంది. తనపై విశ్వాసం ఉన్నవాడే దేవునిలా తన గతిని తయారు చేసుకుంటాడు. అతడే నిజమైన శివభక్తుడు. కార్యం చేస్తాడు, శ్రద్ధ ఉంచుతాడు, ప్రతి పరిస్థితిలోనూ వెలుగు నింపుతాడు. శివులు పార్వతి వైపు చూశాడు. కైలాస చల్లని గాలుల్లో ఒక గాఢమైన దివ్యత్వం ప్రవహిస్తోంది. గంగా జల్లులాంటి శబ్దంతో గర్జిస్తూ శివుని మాటలను పునరావృతం చేస్తున్నట్టుంది. మహాదేవుడు గంభీరంగా అన్నాడు, దేవి, ఇప్పుడు నీకు చెప్తాను. గతిని మార్చడానికి 3 శక్తులు కావాలి: సంకల్పం, కార్యం, శ్రద్ధ. ఈ 3 కలిస్తే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఒక్కటైనా బలహీనపడితే గతి అపూర్ణంగా ఉంటుంది. పార్వతి గౌరవంగా అడిగింది, ప్రభూ, ఈ 3 సంబంధం ఏమిటి? శివుడు అన్నాడు, సంకల్పం జీవిత దిశను నిర్ణయించే విత్తనం, కార్యం ఆ విత్తనానికి నీళ్లు పోసే నీరు, శ్రద్ధ ఆ విత్తనానికి ఫలమిచ్చే సూర్యుడు. విత్తనం, నీరు, సూర్యుడు లేకుండా జీవం సాధ్యం కాదు. అలాగే సంకల్పం, కార్యం, శ్రద్ధ లేకుండా గతి మార్పు అసాధ్యం. శివుడు మళ్ళీ అన్నాడు, దేవి, చాలామంది మంచి కార్యాలు చేస్తారు కాని శ్రద్ధ లోపిస్తుంది. కార్యం చేస్తారు కాని మనస్సులో సందేహముంటుంది. అలాంటి వాళ్లు ఫలితం కోసం ఆందోళన పడుతూనే ఉంటారు. గుర్తుంచుకో, ఫలితం నుంచి విడిపోకుండా నిజమైన కర్మయోగి అవ్వలేడు. కార్యాన్ని దేవునికి అర్పణగా చేసిన వాడి కార్యంలో అంత శక్తి వస్తుంది, గతి దిశనే మార్చేస్తుంది. శ్రద్ధ అంటే కేవలం దేవునిపై విశ్వాసం కాదు, తనలోని శక్తిపై కూడా విశ్వాసం. నేను చెయ్యగలను అని చెప్పినప్పుడు ఆ మాటే విశ్వశక్తిని మేల్కొల్పే మంత్రమవుతుంది. పార్వతి లోతుగా అంది, ప్రభూ, చాలామంది ప్రయత్నిస్తారు కాని ఓడిపోతారు. వాళ్ల కార్యాలు వ్యర్థమవుతాయా? శివుడు నవ్వి అన్నాడు, దేవి, ఏ కార్యం వ్యర్థం కాదు. నిజమైన భావంతో చేసిన కార్యం తన కాలం వచ్చినప్పుడు ఫలిస్తుంది. కొన్ని త్వరగా, కొన్ని ఆలస్యంగా. కాని నిజమైన ప్రయత్నం ఎప్పుడూ వ్యర్థం కాదు. విత్తనం వేసినప్పుడు ఒక్క రాత్రిలో చెట్టు కాదు కదా. మొలకెత్తడానికి నేల, కాలం, ఓపిక కావాలి. అలాగే కార్యాలకు కూడా కాలముంటుంది. కాని బలహీన మనసు గలవాడు ఓపిక కోల్పోతాడు. దేవుడు వదిలేశాడనుకుంటాడు. నిజం ఏమిటంటే దేవుడు ఎప్పుడు ఎవరినీ వదలడు. మనిషి తన విశ్వాసం నుంచి దూరమవుతాడు. శివుడు అన్నాడు, అపజయం శాపం కాదు, గురువు. ఎక్కడ మార్చాలో చెప్తుంది. అపజయం లేకపోతే మనిషి ఎప్పుడూ నేర్చుకోడు. ప్రతి అపజయం ఒక సందేశం. ఇంకా కాలం కాదు, కాని దిశ సనైనదే. అందుకే ఓపికే సాధన అన్నాను. ఓపిక ఉంచినవాడు కాలంతో పాటు గతిని మార్చేస్తాడు. అధైర్యపడినవాడు తన దారిని తానే మూసేసుకుంటాడు. పార్వతి గంభీరంగా అంది, ప్రభూ, అంటే మనిషి ఓపికే అతని గతి పరీక్ష అన్నమాట? శివుడు అన్నాడు, అవును దేవి. దేవుడు మనిషిని బాధపెట్టడానికి కాదు, బలపరచడానికి పరీక్షలో పడతాడు. బంగారాన్ని నిప్పులో కాల్చి మెరిపిస్తారు పదా, అలాగే కష్టాల్లో పడతాడు ఆత్మను శుద్ధి చేయడానికి. ప్రతి కష్టం దేవుని బోధ అని అర్థం చేసుకున్నవాడు జీవిత రహస్యం తెలుసుకున్నట్టే. మహాదేవుడు మళ్ళీ అన్నాడు, దేవి, సంకల్పం
పవిత్రంగా ఉన్నప్పుడు కార్యశక్తివంతమవుతుంది. కార్యం శ్రద్ధతో కలిసినప్పుడు విశ్వమే అతనితో పనిచేయడం మొదలుపెడుతుంది. సృష్టి ప్రతి శక్తి అతని పక్షంలో నిలబడుతుంది. అందుకే అన్నాను, నీవు ఒక్కడివే కార్యం చేస్తున్నా అది సత్యం, ప్రేమతో నిండి ఉంటే మొత్తం విశ్వం నీ వెనక నిలబడుతుంది. గతి మార్చడం నిజంగా మొదలయ్యేది మనిషి తనపై నమ్మకం పెంచుకున్నప్పుడే. పార్వతి శ్రద్ధగా తల వంచి అంది, ప్రభూ, ఇప్పుడు అర్థమైంది. నిజమైన శక్తి బయటి సాధనాల్లో కాదు, తన సంకల్పంలో ఉంది. శివుడు మళ్ళీ అన్నాడు, దేవి, మనిషి ఆలోచనలే విత్తనాలు. ప్రతిరోజూ ఏ ఆలోచనలు విత్తాడో అవే భవిష్యత్తులో పంట అవుతాలి. అందుకే అన్నాను, మనిషి ఏమి ఆలోచిస్తాడో అది అవుతాడు. దురదృష్టవంతుడనని అనుకుంటే అలాగే అనుభవిస్తాడు. ప్రతి పరిస్థితిలో అవకాశం ఉందని అనుకుంటే ఆ ఆలోచనే కార్యాలను సానుకూలంగా మార్చి గతిని మారుస్తుంది. ఆలోచనే చైతన్యం, చైతన్యమే సృష్టి ఆధారం. శివుని మాటల్లో కరుణతో పాటు లోతు కూడా ఉంది. దేవి, మనిషి తనలోని శక్తిని గుర్తించినప్పుడు ఏ గతి అతన్ని ఓడించలేదు. గతి ఓడిపోతుంది మనిషి మేల్కొన్నప్పుడే. మేల్కొలుపు ముక్తి. మేల్కొన్న వాడికి ఏ పరిస్థితి అసాధ్యం కాదు. ఎవరో తన గతి రాస్తున్నారని నమ్మినంతకాలం బానిసే. తన చేతిలో కలముందని తెలిసినప్పుడు స్వామి అవుతాడు. ఇదే నిజమైన శివత్వం. తనను తాను తెలుసుకోవడం, తనపై విశ్వాసం, కార్యాన్ని సాధనగా మలచుకోవడం. పార్వతి వినయంగా అడిగింది, ప్రభూ, శ్రద్ధ, కార్యం కలిసి నడవాలన్నారు. కాని ఒకడు భక్తిలో ఉండి కార్యం చెయ్యకపోతే భక్తితోనే గతి మారుతుందా? శివుడు అన్నాడు, దేవి, కార్యం లేని భక్తి అపూర్ణం. భక్తి లేని కార్యం అంధం. భక్తి మనస్సును పవిత్రం చేస్తుంది, కార్యం జీవితానికి అర్థమిస్తుంది. రెండూ కలిస్తే గతి మార్పు సులువవుతుంది. భక్తి కార్యానికి ఇంధనం. కేవలం అడిగేవాడు ఆధారితుడవుతాడు. కార్యం ద్వారా భక్తి చేసేవాడు సృష్టికర్త అవుతాడు. కార్యమార్గంలో నడిచేవాళ్లపై దేవుడు కృప కురిపిస్తాడు. కేవలం మాటలతో ప్రార్థించేవాళ్లపై కాదు. కొంచెంసేపు ఇద్దరు మౌనంగా ఉన్నారు. గంగా ఇంకా వేగంగా ప్రవహించడం మొదలుపెట్టింది. ఆ జ్ఞానానికి సాక్షిగా ఉన్నట్టు శివుడు మళ్ళీ అన్నాడు, దేవి, మనిషి లోపల నేను ఏవి చేసినా అది దేవుని కోసమే అనే భావన తెచ్చుకుంటే ప్రతి కార్యం పవిత్రమవుతుంది. అలాంటి మనిషి ఎప్పుడూ దురదృష్టానికి బలికాడు. ఎంత కష్టం వచ్చినా దాన్ని వరంగా మార్చేస్తాడు. ఎందుకంటే సుఖం, దుఃఖం రెండూ దేవుని ప్రణాళికలో భాగమే. ఈ దృక్కోణమే గతిని మారుస్తుంది. పార్వతి శ్రద్ధగా అంది, ప్రభూ, ఇప్పుడు అర్థమైంది. గతి మార్చడం బయటి ప్రయత్నం కాదు, లోపలి మార్పు. దృష్టి మారితే ప్రపంచం మారిపోతుంది. శివుడు నవ్వుతూ అన్నాడు, సత్యం దేవి, ప్రపంచం అలాగే ఉంటుంది. మారేది మనిషి దృష్టి మాత్రమే. ప్రతి పరిస్థితిలో అవకాశం చూసేవాడే తన గతికి సృష్టికర్త అవుతాడు. తప్పు మాత్రమే చూసేవాడు గతికి బానిసవుతాడు. మహాదేవుడు అన్నాడు, దేవి, మనిషి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, అతడు విశ్వంలో ఒక భాగమే. తనలోని శక్తిని మేల్కొల్పితే ప్రకృతి మొత్తం అతనితో పనిచేస్తుంది. నీ కార్యం, నీ విశ్వాసం, నీ దృష్టికోణం ఈ మూడు కలిసి గతి సూత్రాన్ని నేస్తాయి. వీటిని సమతూకంగా ఉంచినవాడు తన జీవితానికి స్వయంగా సృష్టికర్త అవుతాడు. పార్వతి నమస్కరించి అంది, ప్రభూ, ఇప్పుడు తెలిసింది. మనిషి గతి మార్చుకోవాలంటే తనను తాను మార్చుకునే ధైర్యం కావాలి. లోపల వెలుగు వెలిగించిన వాడికి ఏ చీకటి శాశ్వతం కాదు. శివుడు నవ్వి అన్నాడు, దేవి, ఇదే సత్యం. గతి మార్చే అతిపెద్ద శక్తి నీలోని జాగృతి. మనిషి మేల్కొన్నప్పుడు దేవుడే అతని దారిని వెలిగిస్తాడు. అందుకే అన్నాను, కార్యం చెయ్, శ్రద్ధ ఉంచు, సంకల్పాన్ని అచంచలంగా ఉంచు. అప్పుడు నీ గతి నీ ముందు వంగుతుంది. జీవితం ఒక ఆశీర్వాదంగా మారుతుంది. ఆ రాత్రి కైలాసంపై గాలి మాత్రమే కాదు, జ్ఞానధ్వని గర్జిస్తోంది. గంగా ప్రతి అల, హిమాలయం ప్రతి మంచు శిఖరం, గాలి ప్రతి ఊపిరి మనిషి తన గతిని తానే మార్చుకోగలడు అంటూ చెప్పుతున్నాయి. కార్యం, విశ్వాసం, సంకల్పం ఒక్కటైతే చాలు. రాత్రి మరింత లోతుగా జారుకుంటోంది. కైలాస చంద్రిక అప్పుడప్పుడు దివ్య కాంతిలా మెరిసిపోతోంది. మాత పార్వతి శివుని పాదాల దగ్గర కూర్చుని ఉంది. ఆమె మనసులో ఇంకో ప్రశ్న ఉదయిస్తోంది. ఆమె నెమ్మదిగా అంది, ప్రభూ, మీరు కార్యం, సంకల్పం, శ్రద్ధతో గతి మారుతుందన్నారు. కాని ప్రతి మనిషికి ఈ శక్తి ఉంటుందా?
కొందరు పుట్టుకతోనే దురదృష్టంలో చిట్టుకున్నట్టు కనిపిస్తారు. వాళ్లు కూడా మార్చుకోగలరా? శివుని ముఖంపై మృదువైన నవ్వు విచ్చుకుంది. ఆయన పార్వతివైపు చూసి అన్నాడు, దేవి, ఈ సృష్టిలో మార్పుకు లోను కానివాడు ఎవడూ లేడు. తేడా కేవలం జాగృతి మాత్రమే. కొందరు లోపల నిద్రపోతూ ఉంటారు, కొందరు తమలోని దైవత్వాన్ని గుర్తిస్తారు. మేల్కొన్నవాడు తెలుసుకుంటాడు, తాను శరీరం మాత్రమే కాదు, చైతన్య భాగం. చైతన్యం ఎప్పుడూ అసహాయం కాదు. దేవుడు నాకు భిన్నం కాదు, నాలోనే ఉన్నాడు అని అర్థం చేసుకున్నవాడే తన గతికి సృష్టికర్త అవుతాడు. మనిషి గతి బయటి శక్తి అని నమ్మినంత కాలం బంధంలో ఉంటాడు. అది తన చైతన్య విస్తరణాన్ని తెలిసిన వెంటనే ముక్తుడవుతాడు. పార్వతి అంది, ప్రభూ, అంటే మనం ఏమి ఆలోచిస్తామో అదే భవిష్యత్తన్నమాట? శివుడన్నాడు, అవును దేవి, ఖచ్చితంగా. ఆలోచనలే విత్తనాలు. భయం, ప్రతికూలత, అపజయం విత్తినవాడికి అవి ఫలిస్తాయి. ధైర్యం, విశ్వాసం, ప్రేమ విత్తినవాడి జీవితం అదే దిశలో వికసిస్తుంది. సృష్టి నిష్పక్షపాతి. మంచి చెడు నిర్ణయించదు, నీవు పంపిందే తిరిగి ఇస్తుంది. అందుకే అన్నాను, ఏమి ఆలోచిస్తున్నావో జాగ్రత్త, అదే నీ రేపు అవుతుంది. ఆయన కళ్ళు మూసుకుని అన్నాడు, దేవి, గతి మార్చే రహస్యం కేవలం కార్యం లేక ఆలోచనల్లో కాదు, అవస్థలో ఉంది. అవస్థ మార్చుకుంటే పరిస్థితులు ఆటోమేటిక్గా మారిపోతాయి. దుఃఖంలో ఉండి కూడా కృతజ్ఞత చూపగలిగితే అతను తన అతిపెద్ద అడ్డంకిని వరంగా మార్చేస్తాడు. కృతజ్ఞత ఏ తలుపైనా తెరిచే తాళం చెవి. తన దగ్గర ఉన్నదానికి ధన్యవాదాలు చెప్పేవాడు త్వరలోనే మరింత పొందుతాడు. ఫిర్యాదు చేసేవాడి దగ్గర ఉన్నది కూడా పోతుంది. ఇదే సృష్టి యొక్క నిశ్శబ్ద నియమం. పార్వతి అంది, ప్రభూ, మనుషులకు తరచూ తమ జీవితంలో జరిగేది తమ వశం లేదనిపిస్తుంది. అలాంటప్పుడు ఏమి చెయ్యాలి? శివుడన్నాడు, దేవి, పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు పోరాడకుండా స్వీకరించడం ఎంచుకో. స్వీకృతి అంటే ఓటమి కాదు. ఏది జరుగుతోందో అది ఏదో ఒక కారణంతో జరుగుతుందని అంగీకరించడం. పరిస్థితిని వ్యతిరేకించడం మానేసినప్పుడే దానిలో దాగిన వరం కనిపిస్తుంది. తుఫాను ముందు నిలబడిన చెట్టు విరిగిపోతుంది, వంగిన చెట్టు కాపాడబడుతుంది. జీవిత ప్రవాహంతో కలిసి నడిచేవాడు ఎప్పుడూ మునిగిపోడు. దేవుని మార్గం తరచు కష్టంగా కనిపిస్తుంది, కాని చివరికి అదే అతి అందమైన గమ్యం చేరుస్తుంది. శివుని మాటల్లో మధురమైన గర్జన ఉంది. దేవి, మనిషి యొక్క అతి పెద్ద తప్పు గతి మార్చడానికి బయటికి పరుగెత్తడం. స్థలం, వ్యక్తి, పరిస్థితి మారిస్తే జీవితం మారుతుందని అనుకుంటాడు. కాని నిజం ఏమిటంటే చైతన్యం మార్చడంత వరకు ఏమీ మారదు. బయటి ప్రపంచం లోపలి ప్రపంచం యొక్క ప్రతిబింబం మాత్రమే. లోపల శాంతి ఉంటే బయటి ప్రపంచం శాంతిగా కనిపిస్తుంది. లోపల అశాంతి ఉంటే ప్రపంచం శత్రువుగా కనిపిస్తుంది. లోపల గెలిచిన వాడికి బయటి పరిస్థితులు అర్థం కోల్పోతాయి. పార్వతి గంభీరంగా అడిగింది, ప్రభూ, అంటే గతి కార్యాల మధ్య గీతను తొలగించవచ్చా? శివుడన్నాడు, దేవి, ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు గతి అస్తిత్వమే అంతమవుతుంది. ఎందుకంటే తానే గతి సృష్టికర్త అని తెలిసిపోతోంది. మేల్కొన్న వాడికి కల ఎలా అంతమవుతుందో అలాగే మేల్కొన్న ఆత్మకు గతి ఒక ఆట మాత్రమే అవుతుంది.